ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 3వ వచనము. హృదయంలో కలవరం లేని వారి ప్రపంచంలో ఎవరూ ఉండరేమో. బాహ్యంగా స్ట్రాంగ్గా కనిపించిన అంతరంగంలో వీక్గా ఉంటారు కొందరు. శరీర తత్వం గురించి కాదు నేను చెప్పేది, మానసిక తత్వం గురించి. కుటుంబం గురించి కలవరం, పిల్లల భవిష్యత్తు గురించి, ఇలా కొన్ని చెప్పుకోలేని విషయాల గురించి కలవరపడుతూ ఉంటారు. పిల్లలైనా పేరెంట్స్ అయినా ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ లోకంలోవే కదా. వాటి కోసం వెతుకుతున్నాం కాబట్టి ఏదో ఒక కలవరం. సరే, నేను వాటిని పట్టించుకోను. దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడుగా, నాకు ఆయనే చూసుకుంటాడులే అనుకుంటే ఈ లోకం ఊరుకుంటుందా? నీకు లేని ఆలోచనలు కూడా పుట్టించి మాటల ద్వారా గాయపరిచి నిన్ను మరింత కలవరపెడుతుంది. దేవుడు చూసుకోవడానికి ఆయన నీకు దొరకాలిగా. మరి ఆయన్ని ఎప్పుడైనా వెతికే ప్రయత్నం చేశావా? వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతిని రాజ్యంను మొదట వెతకండి, తర్వాత నీకు అన్నీ అనుగ్రహించబడతాయని. కలవరం విడిచి దేవుణ్ణి వెతకడం ప్రారంభిద్దామా ఇక నుండి అయినా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.